అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ని షేర్ చేస్తున్నాను. నేను ఏ విధంగా నా పనులన్నీ ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ లేచి ముగ్గు పెట్టడానికి వచ్చినప్పుడైతే ఈ పువ్వు ఒకటి విచ్చి ఉందండి. నేను మొక్కలు కొన్నప్పుడు నుంచి ఇప్పటికీ ఒక పువ్వు అయితే విచ్చింది, అది చూస్తున్నాను అనమాట. ఇంకా శంకు పువ్వులు కూడా 2 అయితే ఉన్నాయి. మామూలుగా అయితే కొయ్యను, నాకెందుకో చెట్లకుంటేనే మొక్కలకి పువ్వులు అందంగా కనిపిస్తాయి అన్నమాట. కోసి కొన్ని అయితే ఇంకా దేవుడికి పూజ చేసే పువ్వులు అయితే కోస్తాను, కానీ విడి అయితే కొయ్యను అనమాట. ఇంక ఈ శంకు పువ్వులు వచ్చేసి బ్లూ టీ చేసుకుందాము అని చెప్పి మాత్రం ఇంకా కోస్తున్నాను అనమాట. 2 ఉన్నాయి, అవి మాత్రం కోసానండి. ఇంకా ఎల్లో ఫ్లవర్స్ అంటే చామంతులు కూడా వచ్చినాయి అన్నమాట. మనం మార్నింగ్ లేవగానే మనసుకు నచ్చే పనులు చేస్తే ఆ డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాము. నేను పెట్టిన పువ్వులు నేను వేసిన ముగ్గులు అన్నమాట, మీకు చూపిస్తున్నాను. డైలీ మార్నింగ్ వేరు అంటే రోజుకొక ముగ్గులాగా పెడితే చూడటానికి ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా. ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది అని చెప్పేసి నేను పెయింటింగ్తో ముగ్గు పెడదాము అని కూడా ఆలోచన అయితే మానేసుకున్నాను అనమాట. డైలీ వేరుగా ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ నేను వంటగదిలోకి వచ్చేసి కొంచెం వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టానండి. పెట్టేసి ఈ శంకు పువ్వులు 2 నీళ్ళల్లో వేసాను అనమాట. ఇవి కాసేపటికి ఒక 5 మినిట్స్కి అట్లా రంగు మారిపోయినాయి, బ్లూగా వచ్చేసినాయి అనమాట. అంటే ఆ కలరు, పువ్వులకున్న కలర్ అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇంకా నేను డైలీ వేడి నీళ్ళు తాగుతాను కదా, ఇవాళ రీప్లేస్ చేశాను అనమాట ఈ బ్లూ టీతో. టేస్ట్ అయితే ఏమి ఉండవండి, కాకపోతే కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట, అంతేను. దీంట్లో మనం టేస్ట్ కావాలంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేసుకుంటే వాటర్లో కలరు చేంజ్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే ఏమి యాడ్ చేసుకోకుండానే ఈ టీ అయితే తాగేసానండి. చూస్తానికి చాలా బాగుంది కదా. ఇవాళ మార్నింగ్ లేవగానే మొక్కల నుంచి వచ్చిన పూలు, ఇంకా పువ్వు నుంచి వచ్చిన ఈ టీ అన్నమాట, 2 నా డేని ఇట్లా స్టార్ట్ చేసినాయి. నేను బయటకు వెళ్ళటానికి అయితే ఇవాళ రెడీ అవుతున్నాను. దానికోసం ఇంకా బట్టలు ఉంటే ఉతకలేదు, వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. మా పాప నేను అయితే బయటికి వెళ్ళేసి వెజిటేబుల్స్ అయిపోయినాయండి, తీసుకొచ్చుకుందామని బయటికి బయలుదేరి వెళ్తున్నాము. బయట నుంచి వచ్చేసాము. తర్వాత వాషింగ్ మిషన్లో నుంచి తీసిన బట్టలు అయితే దండం మీద ఆరవేశాను. తీగ డ్రై అయిపోతాయి, వాషింగ్ మిషన్ చేస్తుంది కదా. అక్కడి నుంచి తీసుకొచ్చిన కూరగాయలు అయితే బయట నుంచి తెచ్చినవన్నీ ఇట్లా వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసుకొని చక్కగా ఒక పాత బెడ్షీట్ మీద ఆరవేసాను అనమాట. వేటికి అవి సపరేట్గా ఆరవేస్తే తొందరగా వాటర్ పీల్చేస్తుంది, మనకి చక్కగా ఎండిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని చెప్పేసి నేను ఇంకా బెడ్షీట్ మీద వేసేసాను. బయట మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో కూరగాయలు ఎక్కువగా ఏమి తింటామో అని చెప్పేసి నేను అవే ఎక్కువ తీసుకుంటానండి. వంకాయలు, గోంగూర, దుంపలు ఇట్లాంటివి చాలా తక్కువ తింటాము. క్యారెట్, ఈ స్వీట్ పొటాటో మాత్రం మా పాప కోసం తీసుకున్నాం అనమాట. వేరే కూరగాయలు అయితే తక్కువ తింటాము. మా ఇంట్లో మా హస్బెండ్ నేను ఏం తింటాము అని చెప్పేసి అవే తీసుకుంటాము. ఎక్కువ దొండకాయలు, బెండకాయలు, టమాటాలు, ఆకుకూరలు ఏమన్నా తీసుకుంటామన్నమాట. తిననివి కూడా తీసుకొచ్చేసి వేస్ట్ చేసుకునే కంటే ఇట్లా తినేవి తెచ్చుకుంటే మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత వేరే తెచ్చుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చుకున్నాను. మొత్తం ఎండ పెట్టేసిన తర్వాత ఇవాళ కూర చేద్దామని చెప్పేసి దొండకాయలు తీసుకున్నానండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత లావు దొండకాయలు అయితే తీసుకొచ్చుకోకూడదు. నాకు అక్కడ అవే ఉన్నాయి కాబట్టి అవి తీసుకొచ్చేసాను. మనకి సన్నగా
ఉండే దొండకాయలు మాత్రం తెచ్చుకుంటే ఆ కూర టేస్ట్ బాగుంటుంది. ఇక నేను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి మొత్తం తీసేస్తున్నాను. ఫ్రిడ్జ్ కూడా ఏం లేవు కదా లోపల, ఇంకా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి ఫ్రిడ్జ్లో మొత్తం తీసి పక్కకు పెట్టేస్తున్నాను. పక్కకు పెట్టేసి ఆ షీట్స్ అవి కూడా వాష్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పిండి అవి ఏదైనా పులిసిని కొంచెం పడినా కానీ ఆ ర్యాక్స్కి అంటకుండా ఉంటుందని నేను షీట్స్ ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్ చేసుకుంటే నాకు 4 షీట్స్ వచ్చినాయి, ప్లస్ పైన ఫ్రిడ్జ్ పైన కవర్ వచ్చింది. నేను ఇంకా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తానండి. లేదంటే మనకి ఎప్పటి నుంచో స్టోర్ అయ్యి ఉంటాయి కదా, మనం ఫ్రిడ్జ్ అనేది స్టోర్ చేసుకోవడానికి పెట్టుకుంటాం కాబట్టి లోపల ఆ ఉడకగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి 2 వారాలకు ఒక్కసారి అయినా సరే ఫ్రిడ్జ్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మొత్తం అవి వాష్ చేసేసి ఎండ పెట్టేశానండి షీట్స్ అవి. ఇంక ఇక్కడ నేను ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడుస్తున్నాను అన్నమాట. తర్వాత వాటర్లో కొంచెం వెనిగర్ తీసుకొని తుడిచేస్తాను. ఆ తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి మళ్ళీ తుడిచేసి పొడి క్లాత్తో ఒకసారి తుడుస్తాను అనమాట. ఈ రకంగా నేనైతే ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటానండి. మనకి ఇంట్లో ఏదైనా వస్తువు ఉంది అంటే మనకి ఒక సొంత ఇల్లున్నా కానీ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోగలిగి మెయింటైన్ చేయగలిగితేనే మనకి శుభ్రంగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. నేనైతే ఇట్లాగనే చేసుకుంటాను. ఫ్లోర్ మీద ఏది కనపడినా వెంటనే తీసేస్తాను అనమాట. మనకి ఒక వస్తువు ఉందంటే మనం దాన్ని చాలా చక్కగా కాపాడుకోవాలని నా ఫీలింగు. ఇంకా నేను ఈ ఎండకి ఎండిన షీట్స్ కూడా తీసుకొచ్చేసి ర్యాక్స్లో సర్దేస్తున్నాను అనమాట. ఇంకా నేను 2 వీక్స్కి ఒకసారి శుభ్రం చేస్తాను కాబట్టి నాకు అంత మురికి అది అనిపించదండి. ఫ్రిడ్జ్ నార్మల్ వాటర్తో వాష్ చేసినా పోయిద్ది. ఇక నేను ఇక్కడ వెజిటేబుల్ బాక్స్లో వచ్చేసి మనం షాపింగ్స్కి బయటికి వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్స్ లాగా ఇస్తారు కదండి కవర్స్, అవి నేను పడవేయకుండా దాచుకుంటాను అనమాట. దాచుకొని ఇట్లా కూరగాయలు స్టోర్ చేసుకునేటప్పుడల్లా ఆ బాక్స్లో అడుగున వేస్తాను. కొంచెం కుళ్ళిని అవి ఏదైనా కూరగాయలు ఉన్నా బాక్స్కి అంటకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ కవర్ అనుకోండి చక్కగా తీసేసి వేరేది వేసుకోవచ్చు కదా, అందుకని ఈ కవర్లు దాస్తానన్నమాట. ప్లాస్టిక్ ఆల్మోస్ట్ వెయ్యను. ఇక బయట నుంచి తీసుకొచ్చినవి ఉంటాయిగా వీటితో వేస్తాను. ఇంకా ఒక్కొక్కటిగా లోపల సర్దేసుకుంటున్నాను అనమాట. ఇక గోరుచిక్కుడుకాయలు కూడా మామూలుగా తినమండి, కానీ ఈసారి తీసుకొచ్చాము. ఇక ఫ్రిడ్జ్ బయట కూడా తుడిచేస్తున్నాను. మొత్తం లోపల బయట మొత్తం శుభ్రం చేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది కదా. ఇక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసే ముందు నేనైతే స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ కూడా తీసేసానండి, మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. ఇలా చేయకుండా ఒకసారి ఇట్లాగా చేస్తే కొంచెం షాక్ కొట్టినట్టుగా అనిపించింది. ఇంకా నేను అప్పటి నుంచి స్విచ్ తీసేసి ప్లగ్ అది అనమాట తర్వాత పెట్టేస్తాను. పైన డబల్ డోర్ దండి, పైన ఫ్రీజరు ఏముండవు లోపల. ఇక కిందదే ఎక్కువ, పైన ఇక్కడ వచ్చేసి పాలు, మీగడ అట్లాంటివి స్టోర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. ఇంకా కింద వచ్చేసి పెరుగులు, ఏదన్నా పిండిలు అవి పెట్టుకుంటాను అనమాట. ఇంకా కింద ర్యాక్లో వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ, ఇంకా ఇది వచ్చేసి వెజిటేబుల్స్ బాక్స్ అనమాట. ఇంక ఇక్కడ అల్లం చిన్నులపై పేస్టు, సాంబార్ పొడి, మసాలా పౌడర్స్ అన్నీ పక్కన పెట్టేసుకుంటాను. ఈ పచ్చిమిర్చి మాత్రం లాస్ట్ టైం తెచ్చినవి పండిపోతే కొంచెం అవి చట్నీలోకి ఉంటాయి అని చెప్పేసి పండుమిర్చి పెట్టాను. ఇంకా పచ్చిమిర్చి ఏమో తొడయాలు తీసేసి ఆ బాక్స్లో పెట్టేసుకున్నానండి. ఇక బయట వ్యూ అయితే ఇట్లా ఉంది ఫ్రిడ్జ్ది. ఇంకా మా పాప వచ్చేసి కలర్ పెన్సిల్స్లో డ్రాయింగ్ అది వేసుకుంటుంది అనమాట. కాపీ కలర్ చేయాలి, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే నాతో ఆర్గ్యూ చేస్తుంది. తప్ప అంటా ఉంటుంది, తప్పుని తప్ప అంటుంది అనమాట. ఇంకా అలా ఒకటే ఉంటుంది, బోర్గా ఫీల్ అవుతుందని ఇట్లాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నాను అనమాట. ఇంకా నాకు 1 అయిపోయిందండి. 1 అయిపోతే ఇంకా ఆకలేసేసి తినేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి రాగి జావా అది తిన్నాము. ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు 12కి 1 కల్లా లంచ్ చేసేస్తాము, లేదంటే 2 అయిపోతుంది. ఇక లంచ్ చేసేసిన తర్వాత కొంచెం షెల్ఫ్లో బట్టలు అవి చిందరవందరగా ఉన్నాయి అని చెప్పేసి సర్దుదాం అనుకున్నాను. ఈలోపు మా అమ్మాయి కూడా వచ్చేసిందనమాట. ఇక నన్ను పని చేసుకొనివ్వదు, కానీ ఇంకా తప్పదు కదా అన్నట్టు చేసుకుంటాము. మా పాపవి నావి మా హస్బెండ్ వచ్చేసి సపరేట్ పెడతామండి. దాంట్లోనే డైలీ వేరు మామూలుగా షార్ట్స్, టీషర్ట్స్ ఇవన్నీ సపరేట్గా, నావి బట్టలు కూడా సపరేట్గా పెట్టుకుంటాము, మా పాపవి సపరేట్గా పెడతామన్నమాట.
అంటే వాటిల్లోనే మనం టెంపుల్ వేర్ అని బయటికి వెళ్ళేటప్పుడని ఇలా నైట్ వేర్ అని ఉంటాయి కదా, అట్లా అన్నమాట. అట్లా సపరేట్గా పెట్టేస్తున్నాము. ఉన్నది కొంచెమైనా కానీ నీట్గా అరేంజ్ చేసుకోగలిగితేనే ఇల్లు చూడటానికి అందంగా ఉంటుంది. ఎవరన్నా వచ్చినా కానీ హడావిడిగా పడకుండా ఎప్పుడు ఇట్లా మెయింటైన్ చేసుకునేటట్లు ఉంటే, ఇక నేను దీనికి కట్టన్ లాగా వేసేసానండి. మళ్ళీ బట్టలు అలాగే పెట్టేస్తే ఇలా బాగోదని కట్టన్ పెట్టేశాను అనమాట. ఇక మనకి లేడీస్కి అన్ని సందర్భాల్లో బట్టలు అన్నీ అంటుకోలేం కదా, అందుకని కొన్ని బట్టలు నావి మా పాప వరకు 4-5 జతలు తీసి పక్కకు పెట్టేసుకుంటాను చైర్లో. ఇక అన్నీ మనం పూజలు చేస్తాం కదా, అన్ని బట్టలు మిక్స్ అయిపోతాయి అని చెప్పేసి కొంచెం 4-5 జతలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవైతే ఇంకా దూరంగా ఇంకా చైర్లో పెట్టేస్తానన్నమాట. ఇక ఆ టైం అప్పుడైతే మనం ఇవి వాడుకోవచ్చు. ఇంక ఇలా మా పాపవి నావి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బట్టల షెల్ఫ్స్కి అయితే కట్టన వేసేస్తున్నానండి. మనకి ఇంకా ఎవరైనా వచ్చినా కానీ లోపల బట్టలు అవి కనపడకుండా శుభ్రంగా ఉంటాయి కదా, అందుకని ఇంకెక్కడికెక్కడ బట్టలు అవి సర్దేశాను. ఈ వీడియో ఈ రకంగా నా పనులన్నీ పూర్తి చేసుకుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.